హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తులసి వేణు కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా చేసుకునే బిర్యానీ చూపించబోతున్నాను. ఇక్కడ నేను చేసిన బిర్యానీ చాలా సింపుల్గా చేశానండి. అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైస్ కూడా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా కూడా ఉడికింది. ఇలా సింపుల్గా రైస్ చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా వేరే లెవెల్లో ఉందండి. ఇలా మన ఫ్యామిలీకి సింపుల్గా ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టామంటే హోటల్లో ఉన్న బిర్యానీకి ఏ టేస్ట్ అయితే ఉందో అదే టేస్ట్ ఈ బిర్యానీకి కూడా ఉందండి. ఇలా మీ ఫ్యామిలీకి హ్యాపీగా చేసి పెట్టారంటే మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ బిర్యానీకి కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాగ సర్వ్ చేసుకునేసి బిర్యానీకి సైడ్ డిష్గా ఆనియన్స్ అయినా పెరుగు అయినా ఇలా చికెన్ కర్రీతో కూడా తిన్నారంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేసి ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. సరేనండి, ఒకసారి ఈ బిర్యానీ ప్రాసెస్ని చూసేయండి. ముందుగా బాస్మతి రైస్ని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీ చేయడం కోసం మీరు బిర్యానీకి ఏ కడాయి అయితే యూజ్ చేస్తారో ఆ కడాయిని పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకునేసి బిర్యానీలో వేసి మసాలా దినుసులన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసేసుకోండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడగ్గా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేగించుకున్న తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకునేసి వేసేసుకోండి. నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఆనియన్స్ అండ్ టమోటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేసేసుకుంటున్నాను. తర్వాత ఇది కొంచెం ఆనియన్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోండి. అండ్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని వేసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఇప్పుడు టమోటాలని వేసేసుకోండి. టమోటాలు వేసుకున్న తర్వాత అండ్ టమోటాలకి కొంచెం మగ్గడానికి కొంచెం ఉప్పును కూడా వేసేసుకోండి. ఇప్పుడే ఉప్పుని వేసుకొని ఈ టమోటాలంతా ఒకసారి కలుపుకునేసేయండి. టమోటాలను కొంచెం వరకు మగ్గించుకోవాలి. అలాగే బిర్యానీ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది కదా ఫ్రెండ్స్. కానీ బిర్యానీ చేయాలి అంటే చాలా ఓపిక అయితే ఉండాలి. కానీ మనం తొందరగా చేసేసామంటే ఆ టేస్ట్ ఎలా వస్తుందో కదా తెలియదు. ఓపికగా చేసుకున్నామంటే అప్పటికే బిర్యానీ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. మీరు కూడా ఇలా సింపుల్గా మీ ఇంట్లో కూడా బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నారా? అయితే నాకు ఒక కామెంట్ అయితే తెలియచేయండి కామెంట్ బాక్స్లో. అండ్ ఇప్పుడైతే టమోటాలు అయితే బాగా మగ్గినాయి కదా. తర్వాత ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం పుదీనాని వాష్ చేసుకునేసి పుదీనాని వేసేసుకోండి. తర్వాత కొత్తిమీరని కూడా వేసేసుకోండి. ఈ బిర్యానీకి పుదీనా కొత్తిమీర అనేది చాలా ఫ్లేవర్ని అయితే ఇస్తుందండి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి గెంటుతో అలా కలిపేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఒక 2 minutes అయితే కడాయి పైన మూత పెట్టేసుకునేసి ఉడికించేసుకుందాము. ఎవరైతే అమ్మో మాకు బిర్యానీ రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. ఇప్పుడైతే అంతా ఉడికిపోయింది కదా. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం 1 teaspoon కారాన్ని వేసుకోండి. మీకు కారం స్పైసీగా ఇంకా ఉండాలనుకుంటే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 teaspoon గరం మసాలా కూడా వేసేసుకోండి. గరం మసాలా వేసుకున్న తర్వాత 1 teaspoon బిర్యానీ మసాలాని కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం బిర్యానీ దినుసులు అయితే వేసేసుకున్నాం కదా, కొంచెం బిర్యానీ మసాలాను కూడా వేసేసుకోండి. ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాము. ఇందులో తర్వాత మీరు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పౌడర్ వద్దంటే స్కిప్ చేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలిపెట్టుకునేసి కడాయి పైన మూత పెట్టేసుకుందాము.
ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత మూత తీసేసుకొని చూసేయండి. తర్వాత మనం రైస్కి ఎన్ని రైస్ అయితే తీసుకున్నామో ఆ రైస్ క్వాంటిటీ చూసుకునేసి వాటర్ని కూడా వేసేసుకోండి. వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే కూడా సిప్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బిర్యానీ చేస్తూ ఉంటే నాకైతే మా అమ్మ బిర్యానీ చేస్తుందో అదే గుర్తొస్తుందండి. ఇలా మీరు ఈ వీడియోని చూడండి. బిర్యానీ ఇంకా చిన్న స్టెప్స్ యూజ్ చేసుకొని ఎలా చేయాలనేది మీకు చెప్తాను లాస్ట్లో. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకునేసి పిండేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం మసాలాలు అనేవి చాలా ఎక్కువగానే వేస్తున్నాము అండ్ త్వరగా డైజెషన్ అవ్వడానికి లెమన్ అయితే తీసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే కడాయి పైన మూత పెట్టేసి ఉడికించేసుకోండి. తర్వాత అప్ టు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేయండి. చూసారు కదా, వాటర్ అంతా తెల్లి ఎలా వచ్చేసిందో, మసాలా వాసన అయితే వచ్చేస్తూ ఉంది. బిర్యానీ నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. అండ్ మనం ముందుగా రైస్ కడిగి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ని అంతా వేసేసుకోండి. ఇంకో విషయం ఫ్రెండ్స్, మనం బిర్యానీలోకి అండ్ మసూరి రైస్ని వేసుకుంటూ ఉంటాం కదా, అండ్ ఆ రైస్ కంటే కూడా మనం బాస్మతి రైస్ వేసి చేసామంటే రైస్ ఇంకా పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి. అంటే ఎలా అంటే మనం హోటల్లో బిర్యానీ తింటాం కదా, అదే లెవెల్లో వస్తుంది అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టేసుకొనేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. రైస్ అయితే కుక్ అవుతూ ఉందండి. ఏమైనా కానీ మన చేతులతో మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే ఆ ఆనందం వేరు కదండి. మీరేమంటారో చెప్పండి. అండ్ ఇప్పుడైతే రైస్ని ఒకసారి చూసేద్దాము. అండ్ ఆల్మోస్ట్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా వాటర్ అయితే ఉందండి. ఒకసారి చెక్ చేయండి ఎంత వాటర్ ఉంది అనేది. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పైన మూత పెట్టేసుకునేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించేసుకుందాము. అబ్బా, అలా తీసి చూసానో లేదో కానీ ఫ్లేవర్ అయితే బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుందండి. ఎప్పుడెప్పుడా అని తినేయాలనిపిస్తుంది. మీరు కూడా ఈ స్టైల్లోనే చేస్తారా? ఇంకా ఏ స్టైల్లో చేస్తారు బిర్యానీ చెప్పండి. అండ్ ఇప్పుడైతే చూసేయండి, బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. మీరు ఇక్కడ ఒక టిప్ యూజ్ చేయాలి. అది ఏంటంటే మనం గెరటితో కలుపుతూ ఉంటాం కదా రైస్ ఉడికిందో లేదో చూడడానికి. అండ్ అప్పుడు ఎక్కువ టైమ్స్ గెరటితో అలా కలపకూడదండి. అండ్ రైస్ అనేది విరిగిపోతుంది. అండ్ రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా ఒకసారి ఆ విధంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా. మీరైతే చూసేయండి బిర్యానీ ఎలా ఉందో ఏంటో అని కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు లాస్ట్గా అయితే దీనికి సైడిష్గా చికెన్ గ్రేవీని చేశాను. అండ్ మీరు చికెన్ గ్రేవీ అండ్ పెరుగు పులుసును కూడా వేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సైడ్ డిష్గా ఆనియన్స్ కూడా అయితే వేసేసాను. ఫ్రెండ్స్, మీకు ఒక టిప్ చెప్తాను అని చెప్పాను కదా, అది ఏంటంటే మనం రైస్ని ఏ గ్లాస్తో వేసుకుంటామో అన్ని గ్లాసులకి మెజర్మెంట్ చూసుకొని వాటర్ని వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే రైస్ అయితే ముద్ద అయిపోతుంది. అండ్ లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసినప్పుడు కొంతసేపటి వరకు అలా స్టవ్ పైన రైస్ని అలాగే ఉంచేయాలి. అండ్ అక్కడున్న ఆవిరికి ఆ రైస్ అయితే బాగా సెట్ అయిపోతుంది. మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ అండి అందరికీ.